హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, హైబ్రిడ్ ప్రొఫైల్‌కి సంబంధించి 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ అండ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఏఎండీ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి సీఓఓపీ ఇంటర్న్ ప్రొఫైల్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసిందండి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండ్ హైదరాబాద్ అండి. ఈ 2 లొకేషన్స్‌లో హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఈ రోల్ వచ్చేసి హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో ఆన్ సైట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వీక్‌లో 3-4 డేస్ వరకు ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. అంటే మిగతా డేస్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 9-12 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఇయర్‌లో మే, జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ అయ్యే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ బీఈ అండ్ ఎంఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అండ్ ఆల్సో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాలండి. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి డిజిటల్ డిజైన్ అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వీటిపై నాలెడ్జ్ ఉండాలి. అండ్ పైథాన్, సి, సి ప్లస్ ప్లస్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్స్ పై కూడా మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఈ కంపెనీ స్టైపెండ్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుందండి. 2.3 ఎల్‌పిఏ నుంచి 3.6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క సర్వర్ డిఎఫ్‌టి టీమ్ అండ్ పోస్ట్ సిలికాన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఎఫ్‌టి డిజైన్ వెరిఫికేషన్ అండ్ డిజైన్ సిమ్యులేషన్, ఏటీపీజీ ప్యాటర్న్ జనరేషన్, టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ వంటి వాటికి సంబంధించి ఈ టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చండి. సో చాలా మంచి రోల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.